కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మన రామ్. ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా సరే అని అలా ఆలోచిస్తూనే తన వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోయాడు రామ్. రామ్ ఆ రోజు ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. బయట తిందామంటే ఏ షాప్స్ తీసలేవు, ఇంకా చేసుకుందామంటే తనకి ఓపిక లేదు. సర్లే ఈ రోజుకి ఇంక పడుకుని పోదాం, ఇలాగే నాకు ఓపిక లేదు అని అనుకుంటూనే తన స్టెప్స్ ఎక్కుతున్నాడు. కరెక్ట్ గా తన డోర్ దగ్గర బయట ఈసారి మళ్ళీ ఇంకొక బాక్స్ ఉంది, అందులో బిర్యానీ ఉంది. దాని పక్కనే ఒక పేపర్ ఉంది. ఏమని రాసి పెట్టిందంటే దాని మీద, రామ్ లేట్ అయింది ఇప్పటికే, సో ప్లీజ్ తినేసి పడుకో అని. ఇన్ని రోజులు రామ్ అనుకున్నాడు, ఎవరికో చేయకపోయి నాకు చేస్తున్నారేమో, రాంగ్ అడ్రస్ కి పెడుతున్నారేమో, రాంగ్ పర్సన్ కి పెడుతున్నారేమో అనుకున్నాడు. బట్ తనకి ఇదంతా పేపర్ మీద రామ్ అని ఉండేసరికి రామ్ ఒక విధమైన ఆలోచనలో పడిపోయాడు. ఈ ఏరియాలో నాకు ఎవరు తెలీదు, నేనెవరికి తెలీదు, మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు అని ఆలోచించడం, సీరియస్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇలా ఎవరు చేస్తున్నారా అని ఏదోలా తెలుసుకోవాలి అనుకున్నాడు. నెక్స్ట్ డే తన వర్క్ ప్లేస్ కి వెళ్ళాడు. వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ త్వరగా బ్యాక్ సైడ్ స్ట్రీట్ లోంచి త్వరగా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి తన రూమ్ బయట దూరంగా స్టెప్స్ పైన దాక్కుని